తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దగానాడు జరగబోతోంది. పెద్ద దగానాడు జరగబోతోంది. ఎవరికి మహానాడది? ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం 100% అది దగానాడు మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్ల, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం, చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానలు ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులు, వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు. కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో, అదే ఈ ఆక్రోశ నాడులు, కార్యకర్తల ఆక్రోశ నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగులో ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు, ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని, ఒక్క ఎమ్మెల్యే గాని, లేదా ఒక్క కార్యకర్త గాని ఎక్కడ గర్వంగా జబ్బగలుచుకున్నది గాని, కాలరెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు 26 జిల్లాల్లో. ఒక్కటంటే ఒక్క చోట కూడా. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి 40 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే ఓ 15-20 ఏళ్ల ఆవేశం స్టారు, లేదా రెడ్ బుక్ స్టారు, వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి, లేదా వీళ్ళందరూ మాకు మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ, వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పి ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు. అంటే రాష్ట్రానికి చేయలేదు,
లేదా ఏ ఊరికి చేయలేదు, ప్రజలకి చేయలేదు. ఇక ఆయన ఈ ఎమ్మెల్యేల బాధలు చెప్పుకుంటా ఏ మొహం పెట్టుకుని మేము జనాల్లోకి వెళ్ళాలి? పనులు అడుగుతున్నారు, పనులు చేయడానికి డబ్బులు ఎవరు, నిధులు ఎవరు? సిగ్గేస్తుంది. మీరు కనుక ఇక డబ్బులు ఇవ్వం, మీకు నిధులు ఇవ్వము అని కనుక చెప్పేసేయండి. మీరు మాకు ఓటేసి దగాపడ్డారు, మీరు నన్ను మన్నించండి అని చెప్పి మేము ఓళ్ళెంపడి తిరుగుతాం జనాల దగ్గరికి అని చెప్పని, ఇదే ఏకైక మార్గం అని చెప్పని సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళ పార్టీల మినీ మహానాడుల్లో ఆక్రోశించారంటే ఈ ప్రభుత్వం విఫలమైనట్ట? వీళ్ళు రేపు కడపలో 27, 28, 29వ తారీఖుల్లో జరిగేటువంటి అది మహానాడా లేదా నేను చెప్పినట్టు దగానాడా? అలాగే ఇంకొక జిల్లాలో పదవులన్నీ ఒక పార్టీ వాళ్ళకే పోతున్నాయి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు మనతో కలిసి వస్తే ఎలా అయితే మనం వాటి పీక పిసికి చంపేశామో, రాబోయే రోజుల్లో ఇదే తంతు కొనసాగితే తెలుగుదేశం పార్టీ కూడా నో కమ్యూనిస్ట్ పార్టీలాగానే నూకలు చెల్లిపోతాయని చెప్పని సాక్షాత్తు ఆ పార్టీ శాసనసభ్యులే మినీ మహానాడులో వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్లగక్కున్న పరిస్థితి ఒక జిల్లా చూసాం. మరొక జిల్లాలో ఇంతకన్నా దిక్కుమాలిన మినీ మహానాడు ఎవరైతే జరపాలో దానికి అధ్యక్షత వహించి దాన్ని నడపాల్సిన అధ్యక్షుడే ఆ సభకు డుమ్మా కొట్టాడని చెప్పని ఒక సీనియర్ కార్యకర్త లబో దిబోమని గుండెలు బాదుకునే పరిస్థితి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వేరు, గతంలో తెలుగుదేశం పార్టీ వేరు. ఇవాళ దిక్కుమాలినతనానికి మారుపేరుగా మారిన తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఆ జిల్లాలో ఆ కార్యకర్త ఏడుపులు పెడబొబ్బలు. శకునం చెప్పే అందరికీ శకునం చెప్పే బల్లికి ఏదో జరిగిందంట. అట్టాగే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీ పెట్టాను, నేను పార్టీలో ఉన్నాను, పుట్టానని చెప్పేటువంటి ఆయనకి కనీసం ఒక బ్యానర్ కూడా లేదని వాళ్ళ జనం అంతా కూడా గోల గోల అల్లరల్లరి ఒక జిల్లాలో. ఇంకో జిల్లాలో కార్యకర్తలకి కనీసం మర్యాద కూడా లేదు, పలకరించే నాదుడు లేడు. ఎన్నికల ముందేమో జైలుకి వెళ్ళండి, ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవులు అన్నారు. ఇవాళేమో ఎవడికి చిల్లర కొడితే ఆడికే పదవులు వస్తున్నాయి అని చెప్పి ఒక జిల్లాలో ఆక్రోశం. ఇంకొక జిల్లాలో ఆడేవాడ్రా బాబు మంత్రి ఆధార్ కార్డులు చూపించమంటున్నాడు, పనులకు వస్తే ఆధార్ కార్డు నంబర్ రాసుకుని మీ పనేంటని అడుగుతున్నాడు.